వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. 40-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, 40-45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి సార్? సో యూజువల్గా 40 ఏళ్ళ వయసు వచ్చింది అని అంటే హియర్ అండ్ దేర్ చాలామంది ఒక మిడ్ లైఫ్ క్రైసిస్లోకి ల్యాండ్ అవుతూ ఉంటారు. ఓకే. సో మిడ్ లైఫ్ క్రైసిస్ ఒకేసారి అన్ని బాధ్యతల మీద పడటము ఇవన్నీ యూజువల్గా జరిగేది. పేరెంట్స్ పెద్ద వయసులో ఉంటారు, క్రిటికల్ ఏజ్లో ఉంటారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరకు వస్తూ ఉంటుంది, చేతిలోనేమో చిల్లి గవ్వు ఉండదు, ఇంటి వెనకాల ఈఎంఐలు ఉంటాయి, కారు వెనకాల అప్పులు ఉంటాయి, క్రెడిట్ కార్డులు వెనకాల ఈఎంఐలు. సో అన్నిట్లో కూడా ఒక లూప్లో ఇరుక్కుపోయి ఉంటారు. బేసిక్ ఇక్కడ వాళ్ళు అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసే మిస్టేక్ అది ఈ ఏజ్లో చేయటం వల్ల కాదు, వాళ్ళు మిడ్ లైఫ్ క్రైసిస్లోకి ల్యాండ్ అయ్యేది. వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా ముందు వయసులోనే చేసుకుని ఉంటారు. 40 వయసు కంటే ముందే వాళ్ళు చేయాల్సిన మిస్టేక్స్ అని చేసేయడం వల్ల ఈ 40 నుంచి 45 ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్. సో బేసిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేజర్ కంపారిజన్ ఎక్కడ వస్తుంది అని అంటే పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర వస్తూ ఉంటుంది. పిల్లల దగ్గర విషయంలోకి వచ్చేసరికి ఏదన్నా మనం నలుగురం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య నా పిల్లోడు ఈ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పుకోవడం గొప్పగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. సో బేసిక్ ఏమవుతుంది, దానివల్ల హయ్యర్ అంటే వాళ్ళకు ఉండేటువంటి స్తోమతకు మించి స్కూల్ ఫీజులు కట్టి మరి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఇఫ్ యూ టేక్ లైక్ 2 kids, ఇప్పుడు మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లల్ని మీరు పెద్ద స్కూల్స్లో చదివించాలి అని అంటే ఓన్లీ స్కూల్ ఫీజులకే నెలకి 25,000 చొప్పున అంటే నెలకి 50,000 రూపాయలు స్కూల్కే ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ పైన ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ఇంకో 1,00,000 రూపాయలు ఉంటాయి. అంటే హియర్ అండ్ దేర్ మీరు దాదాపుగా 35,000 రూపాయలు పర్ కిడ్ అంటే 70,000 రూపాయలు పిల్లల ఎడ్యుకేషన్కే ఖర్చు పెట్టేస్తున్నారు మీరు. ఇక్కడ ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడం తప్ప అంటే అది 100% ఇంక కాదన్నట్టు. ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టడం తప్ప, కానీ ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టేటప్పుడు మనకు వచ్చేటువంటి డబ్బులు ఎంత, మనకు ఉండేటువంటి కమిట్మెంట్స్ ఎంత, ఇవన్నీ కంపేర్ చేసుకోకుండా డబ్బులన్నిటిని ముందే ఖర్చు పెట్టేస్తే రేపు అన్న రోజుకి మీ దగ్గర డబ్బులు ఉండవు కదా. ఆర్ స్పెండింగ్ యువర్ ఎంటైర్ మనీ దిస్ నౌ. వాట్ అబౌట్ ద ఫ్యూచర్? అంటే స్కూలింగ్ అయిపోతే 3 లక్షలు ఖర్చు పెట్టి చదివించేసి స్కూలింగ్ అయిపోతే వాళ్ళ భవిష్యత్ సెట్ అయిపోయినట్టేనా? తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది, దాని తగ్గట్టు ఇంటర్మీడియట్ కాలేజీలో చేర్చాలి, హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి, దాని తగ్గట్టు పైన కాలేజీలో చేర్చాలి. యూ హ్యావ్ సో మెనీ అదర్ కమిట్మెంట్స్. ఏ ప్లానింగ్ లేకుండా ఎర్లీ ఏజెస్ నుంచే పెద్ద పెద్ద కమిట్మెంట్లు పెట్టుకొని ఐ హ్యావ్ సీన్ పేరెంట్స్ పెద్ద స్కూల్లో జాయిన్ చేసి అమ్మో ఇక మేము భరించలేమని చెప్పేసి పాపం పిల్లల్ని పెద్ద స్కూల్ నుంచి చిన్న స్కూల్కి తీసుకొచ్చి నేను చూసారా? మరి ఎందుకు ఇది పాపం పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు? మరి ముందు ఎందుకు ప్రిపేర్ కాలేదు? దట్ వాజ్ మై క్వశ్చన్. ముందు మీరు ప్రిపేర్ కాలేదు కదా. ఇక్కడ దీనికే మనం కొన్ని ఫార్ములాస్ పెట్టుకోవాలి. నాకు వచ్చేటువంటి జీతంలో నుంచి నేను 20%కి మించి, ఒక కిడ్కి 10%, 2 kids అయితే 20%కి మించి నేను స్కూల్ ఫీజులు కట్టకూడదు అని నియమం మీరు పెట్టుకోవాలి. ఎందుకు 20% కూడా చెప్తారు. నేను వాళ్ళ ఫ్యామిలీ ఒకే ఒక కిడ్ అయితే ఆ కిడ్ మీద 20% పెట్టుకోవచ్చు అన్నాడు, లేకపోతే 20 పెట్టడం వల్ల మళ్ళీ బర్డెన్. 2 kids ఉంటే యూజువల్గానే భారం భరిస్తారు. ఇక్కడ మనం ఒక కిడ్ని ఎందుకు అనుకుంటారు కొంతమంది, భరించలేమో అన్న పాయింట్లో మళ్ళీ ఒకటే కిడ్కి 20% పెడితే మళ్ళీ అదే భారం కదా. అవును, మళ్ళీ భారం మోస్తున్నారు కదా. మళ్ళీ అంతే పెట్టకూడదు. అందుకే పర్ కిడ్ 10% ఇస్ ద ఎక్స్పెన్సెస్. చాలు అంతే. ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ 2 lakhs సాఫ్ట్వేర్ ఇంజనీర్కి డబ్బులు వస్తున్నాయని అనుకోండి, అంటే మీరు ఖర్చు పెట్టాల్సింది ఎంత? నెలకు వచ్చేసరికి యావరేజ్గా ఇద్దరికి కలిపి 40,000 మ్యాక్సిమం. 70,000 పెట్టకూడదు. ఏది ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజ్, స్కూల్ ఫీజ్, వాళ్ళ యాక్టివిటీ ఫీజ్, బస్ ఫీజ్, ఆల్ దేర్ ఎక్స్పెన్సెస్ ఈ షుడ్ నాట్ క్రాస్ 20% ఇద్దరు పిల్లలకైతే. ఆ తర్వాత ఏమవుతుంది? 20% పోయింది. మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ బేస్ కేస్ సినారియోలో 75,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటాయా? సొంత ఇల్లు ఉంటే 75,000, అది కూడా ఏంటి కంజెస్టెడ్గా ప్లాన్ చేసుకుంటే. లేదు అంటే 1,00,000 రూపాయలు ఉంటుంది, రైట్? 50% పోయిందా? ఇక 20% పోయిందా? 70 ఈజ్ గోనా. మళ్ళీ మీకు కార్ ఈఎంఐ అనో లేకపోతే మొబైల్ ఈఎంఐ అనో ఏదో ఒక ఈఎంఐ కనీసం ఒక 10% పెట్టుకుంటారా? పర్సనల్ ఒక 20,000 ఏదో ఒక ఖర్చు ఉంటుందా మీకు? పర్సనల్ లోన్స్ ఇట్లాంటివన్నీ ఎంత పోయింది? ఇక 10% ప్లస్ 20 ప్లస్ 50 80% గోన్. మీరు కనీసం 20% కూడా సేవ్ చేయకపోతే భవిష్యత్తు కోసం, 20% కూడా సేవ్ చేయకపోతే భవిష్యత్తు కోసం మీరు మీ రిటైర్మెంట్ని కావచ్చు లేదా పిల్లల భవిష్యత్తును కావచ్చు ఎట్లా అఫోర్డ్ చేస్తారు? ఇక్కడ ఏం చేస్తారు? మళ్ళీ ఒక పెద్ద హోమ్ లోన్ పెట్టుకుంటారు, పెద్ద స్కూల్ పెడతారు. చాలామంది విషయం ఇదే పాయింట్ చెప్తారు. ఏది పెద్ద ఇల్లులు కొనుక్కోవటం వల్ల, ఇంటిని ఎర్లీ ఏజ్లో కొనటం వల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి తోసినట్టు ఒక మాట చెప్తాను ఎప్పుడు. దానికి గల కారణం ఏంటి? మీరు ముందు వెనకాల చూసుకోకుండా ముందు పిల్లలు పెద్ద స్కూల్లో చేర్పిస్తారు, తర్వాత ఇల్లు కొనుక్కొని దాని మీద ఒక ఈఎంఐ పెట్టుకుంటారు,
నార్మల్గానే మీ ఖర్చు 75,000 నుంచి ₹1,00,000 దాకా ఉంటుంది. అదే ఇంటికి ఈఎంఐ పెట్టుకుంటే ₹1,00,00,000 ఇల్లు కొనుక్కున్నారు అని అంటే బేస్ కేస్ సినారియోలో మరి 70,000 ఈఎంఐ రాదు. ఇంకా మీ పిల్లలకు స్కూల్ ఫీజు ఎక్కడి నుంచి కడతారు? మళ్ళీ మీకు అప్పులు కామంటే ఇంకే కాకుండా ఏమవుతాయి? పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇంటికి ఈఎంఐ కట్టాలి, మీ ఇంటి ఖర్చులు చూసుకోవాలి. డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయి? వాళ్ళకి 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఏమవుతుందని అంటే దే విల్ అండర్స్టాండ్ మా వయసు అయిపోయింది ఇంకా అని. ఎక్కడో తప్పు చేశాను. అంతే, తప్పు జరిగిపోయింది. దెర్ ఇస్ నో రెమెడీ. ఇక జరిగిన దానికి ఏమైనా రెమెడీ దొరుకుతుందా మనకు లైఫ్లో? ఇప్పుడు వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, రెమెడీ లేదు. భరించాలి, అదేంటి? భరించాలి, లేదా ఉన్న ఇల్లు అమ్మేయాలి. మరి ఏముంటుంది రెమెడీ? ఇప్పుడు దేవుడు వచ్చేసి ఒక వరం ఇవ్వాలి మీకు. అంతకు మించి మీ లైఫ్లో జరిగే మ్యాజిక్ ఏంటి? 40 ఏళ్ళకి 40 ఏళ్ళకి యూజువల్లీ బ్రెయిన్ అడాప్టివ్ పవర్ని కోల్పోతుంది. అంతే. కొత్త విషయాలు చదవటానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి స్ట్రెస్ తీసుకోదు బ్రెయిన్. అప్పటికే ఆ స్ట్రెస్సులతో ఆల్రెడీ షుగర్లో, బీపీలో, నడుము నొప్పులో మెజారిటీ మధ్య ఎక్కువ వింటున్నా. ఈ బోన్స్లో ఏదో ఆ L3 L4 ఏదో అంటారు కదా, ఆ ఇష్యూస్ వస్తున్నాయి అందరికీ, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఇక 40 ఏళ్ళకి ఇంకేం చేస్తారండి? ఇప్పుడు ఏంటి, ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరకు వస్తే, ఫైనాన్షియల్ అనలిస్ట్ దగ్గరికి వెళ్తే 40 ఏళ్ళు అయినా కానీ నాకు ఏదో సొల్యూషన్ చూపిస్తాడా? చూపిడు. మీకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది అనుకోండి, అది ఎర్లీ ఏజెస్లో ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతుంది. ముదిరిన తర్వాత వెళ్తే మీ లైఫ్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాడు, అంతే, పోవటం గ్యారంటీ. ఇది నెక్స్ట్ సినారియో సార్. ఇప్పుడు ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర ఏ ఏజ్లో రావాలంటారు? ఒక లేమ్యాన్, ఒక కామన్ మ్యాన్, ఒక ఫినాన్షియల్ 40 ఇయర్స్ వచ్చినప్పుడు ఏం లేదు అని అసలు లైఫ్ మొదలైన దగ్గర నుంచి రావాలి. అంటే వాళ్ళ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి రావాలి, ఎర్లీ ఏజ్ నుంచి, ఫ్రమ్ యువర్ ఫస్ట్ శాలరీ. రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ శాలరీ ఎప్పుడైతే ప్లాన్ అనేది క్లియర్గా ఉంటుందో మీరు ఒక డిసిప్లిన్కి అలవాటుపడతారు. 40 ఏళ్ళకి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు. ఎందుకు ఐడెంటిఫై చేశారు? ముందు తెలియదు కాబట్టి, ముందంతా చేసింది తెలియదు కాబట్టి, తెలియక చేశాం కాబట్టి. మరి తెలియాలంటే ఎప్పటి నుంచి రావాలి? రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ శాలరీ వచ్చారనుకోండి, యూ విల్ డూ ఎక్స్పెరిమెంట్స్ అండర్ ద గైడెన్స్, రైట్, అండర్ ద గైడెన్స్. పెద్ద తప్పులు జరగనీయకుండా చిన్న చిన్న తప్పులతోటి పోనిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మీకు అనుభవం అంతా పాజిటివ్గా బిల్డ్ అవుతుంది. వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ దట్ నౌ యూ హ్యావ్ గెయిన్ ఈజ్ ఎ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎక్స్పీరియన్స్. ఎర్లీ ఏజెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ తోటి చేసే ప్రతి మిస్టేక్ని రెక్టిఫై చేసే విధంగా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న కేసు, ఒక ఆయన తెలియకుండా పాపం నేను ఏదో ఎక్కువగా దాచిపెట్టేయాలన్న ఉద్దేశంతో ఆయన స్తోమతకు మించి ఇన్సూరెన్స్ పాలసీలు, చిట్టీలు ఇవన్నీ కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఫైనల్గా చూస్తే ఏమైంది అని అంటే ఆయన క్యాష్ ఫ్లో నెగిటివ్. ఆయన సేవింగ్స్ చేయడం కోసం అప్పులు చేస్తున్నాడు, నెగిటివ్ క్యాష్ ఫ్లో. ఇక్కడ మనకి ఫైనాన్స్లోకి వచ్చేసరికి క్యాష్ ఫ్లోలోకి ఎలిమెంట్ చాలా కీన్గా గమనిస్తూ ఉంటాం. క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉంటుందా, క్యాష్ ఫ్లో పాజిటివ్గా ఉంటుందా, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత మిగులుతుంది, ఇవన్నీ కంపేర్ చేసుకొని క్యాష్ ఫ్లో నెగిటివ్గా పాజిటివ్గా చూసుకుంటాం. మీరు ఎంత సంపాదించి దాచిపెట్టినా మీ క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయం. అసలు క్యాష్ ఫ్లో షుడ్ బి పాజిటివ్. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పాజిటివ్ క్యాష్ ఫ్లో ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకు ఎర్లీ ఏజ్ నుంచే రావాలి అని అంటామంటే మీకు అనుభవం ఉండదేమో లైఫ్లో, కానీ అదే ఒక అడ్వైజర్కి ఏముంటుంది, వాళ్ళు కొన్ని వందల మంది ఫ్యామిలీస్ని, కుటుంబాలని కలుసుంటారు కాబట్టి, ఆ 100 కుటుంబాలు చేసిన మిస్టేక్స్ని ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఒక అనుభవం బై డిఫాల్ట్గా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు చూసేటప్పుడు మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సే మీకు ఉంటుంది. యూ విల్ నాట్ హ్యావ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్వైజర్, దట్ అడ్వైజర్ విల్ హ్యావ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ విషయంలోకి వద్దాం. మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ సర్జరీ జరిగిందనుకోండి, ఇన్ అండ్ అవుట్ హార్ట్ రిలేటెడ్ సర్జరీకి సంబంధించి చాలా విషయాలు చెప్పేస్తారు మీరు. డాక్టర్ ఇది చెప్తాడు, అది చెప్తాడు, ఈ స్కాన్లు ఉంటాయి, ఆ స్కాన్లు ఉంటాయి, ఇన్ని రోజులు అడ్మిషన్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అని నోటికి వచ్చేస్తాయి. వేరే రోగం గురించి చెప్తారా? కానీ డాక్టర్ చెప్తాడు. అవునా కాదా? ఏంటి డిఫరెన్స్? మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ యూ నో హౌ టు హ్యాండిల్ దట్. అండ్ ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్ ప్రాబ్లమ్ డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ అవి. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సేమ్. కానీ డాక్టర్ చెప్తాడు దేనికి ఏం చేయాలి. ఎందుకు? ద ఎక్స్పీరియన్స్. ఆయన అన్నీ చదువు ఉంటాడు, అన్నీ చూసుకుని ఉంటాడు, అన్నిటిని ట్రీట్ చేసుకుని ఉంటాడు. ద వాస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఎర్లీగా తప్పులు చేయకుండా కాపాడుకుంటే మనం కరెక్ట్గా ఏమి చేయనవసరం లేదు. తప్పులు చేయకుండా ఉంటే చాలు. అవును, పెద్ద ఎత్తున ఏదో మంచి చేయనవసరం లేదు జీవితంలో. తప్పులు చేయకుండా ఉంటే చాలు కదా. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ విన్నింగ్ ఇన్ లైఫ్. ఇక్కడ ఏం చేస్తాము, ఏదో సాధించేయాలి, ఏదో ఇది చేయాలి అని చెప్పేసి అప్పులు చేసి మరీ సేవింగ్ చేయడం, అప్పులు చేసి మరి పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడం. ఐ విల్ బెట్ యూ ఆన్ దిస్, మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ జస్ట్ పిల్లల స్కూల్ పేరు చెప్పుకోవడానికి పెద్ద స్కూల్లో చదివించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ స్తోమతకు మించి.
ఎలిజిబిలిటీ ఉండి చదివించుడు వేరు. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ డూ దట్, తప్పేం లేదు అందులో. ఇక డబ్బులు సంపాదించేందుకు, ఎలిజిబిలిటీ ఉంటే చేయ పని. ఎలిజిబిలిటీ లేకుండా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు చూసారా, కేవలం దాని గురించి. ఓకే. ఇంకొక రీజనే లేదు. వాళ్ళు ఆలోచించారు, ఈరోజు ఇది చాలా చిన్నది, ఈరోజు వాడిని నీ స్థాయి అంటే ఒక రేంజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అలవాటు చేశాను, రేపు ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్కి కానీ వాడికి ఇంకా బెటర్ స్థాయి ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలి అని అంటే నాకు సేవింగ్స్ ఉండాలి అని. అప్పుడు డౌన్గ్రేడ్ చేస్తారా? అసలు ఇంపార్టెంట్ ఫేజ్ ఏది లైఫ్లో? +2 నుంచి స్టార్ట్ అవుతుంది. 10th వరకు ఎట్లున్నా నడుస్తుంది, +2 నుంచి అసలు ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అసలు 5th వరకు అయితే ఏ స్కూల్లో డజంట్ మ్యాటర్. 5th వరకు ఏం చేంజ్ పడుతుంది లైఫ్లో కదా. 5th నుంచి ఒక ఫేజ్ కొద్దిగా మారుతుంది, +2 నుంచి ఇంకొంచెం మారుతుంది, గ్రాడ్యుయేషన్ నుంచి పూర్తిగా మారిపోద్ది లైఫ్. ఖర్చు పెట్టాల్సింది ఎక్కడ? మరి ఏం చేస్తున్నాం మనం? ఎల్కేజీ నుంచి. ఎగ్జాక్ట్లీ రాంగ్ ప్లేస్లో పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం చేసే ఇంకో మిస్టేక్ ఏంటి, ఎర్లీ ఏజెస్లో బిగ్గర్ కమిట్మెంట్స్. ఒకేసారి ఎట్లుంటుందనంటే, అరే అసలు నాకు డబ్బులు వస్తుంటే నాకు మించిన మొబైల్ లేడు అనుకుంటాం. ఆల్వేస్ రిమెంబర్ బ్రదర్, యువర్ ఇన్కమ్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ లైఫ్. ఒక ఏజ్ వరకే మనం, అసలు 40 దాటింది అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది లైఫ్లో. ఓకే. ఎప్పుడు జాబ్ వద్ది, ఎప్పుడు ఏమవుద్ది, వీ డోంట్ నో ఎనీథింగ్. సరే ఎంతకాలం చేస్తారు? ఫుల్ వర్క్ చేస్తే 55, ఐటీ రిటైర్మెంట్ 55. మీరు వద్దన తోసేస్తారు మెడబెట్టుకొని బయటికి, బుక్ వేసి మరీ తోస్తారు. అవును, రైట్. ఇంకో 15 ఏళ్ళైనా మీకు టైం ఉంది. ఏం చేస్తారండి 15 ఏళ్ళలో? మళ్ళీ ఎన్ని ఖర్చులు ఉంటాయి 15 ఏళ్ళలో? పిల్లలకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి? 30 లక్షలు అండి ఇప్పుడు ఇంజనీరింగ్ కాస్ట్. 2 పిల్లలు ఉంటే 60 లక్షలు పెట్టాలి బ్యాక్ టు బ్యాక్. అవును. ఫస్ట్ వాడు ఇంజనీరింగ్ అయిపోయే లోపల సెకండ్ వాడు వస్తారు ఇంజనీరింగ్కి, సెకండ్ వాడు ఇంజనీరింగ్ అయిపోయే లోపల ఫస్ట్ వాడిది పెళ్ళికి వస్తాడు. ఎంత ఖర్చు ఉంటుంది? అవును. 40 దాటిన దగ్గర నుంచి ఎవ్రీ డే ఈజ్ ఎ ఫెస్టివల్, ఎవ్రీ ఇయర్ యూ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ ప్యాకేజ్. శాలరీ కాదు, ఎక్స్పెన్స్. రైట్. సో ఆ టైంకి వచ్చేసరికి అప్పుడే మిడ్ లైఫ్ క్రైసిస్. అదే టైంకి పేరెంట్స్ పెద్దోళ్ళు అయ్యి ఉంటారు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు, వాళ్ళకి టెస్ట్లు అని మెడిసిన్స్ అని నెలకు అయ్యే 10,000 ఖర్చు ఉంటుంది. వాళ్ళు వర్క్ చేయలేరు, వాళ్ళకి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, వయసు అయిపోయి ఉంటుంది ఇక వాళ్ళది. అన్ని బాధ్యతలు ఒక్కసారి మీద పడతాయి ఆ ఏజ్లో. ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు మనిషి. అందుకే మెజారిటీ ఆఫ్ ద రోగాలు 40 నుంచి 45 మధ్యలో వస్తాయి. ఓకే. మేజర్ హిట్ జరిగేది అక్కడే. అటు ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా, ఇంట్లో గొడవలు అన్నప్పుడే జరుగుతాయి. ఫైనాన్షియల్గా స్ట్రెస్ లేకపోతే ఇంట్లో గొడవలు కూడా జరగవు. ఎవరి పనాలు చేసుకుంటారు. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటే కదా గొడవలు జరిగేది. మరి క్రియేట్ చేసుకుంది ఎవరు? బేసిక్గా దేన్నైనా సరే, అందుకే ఇక్కడ పాయింట్ ఆఫ్ అడ్వైజర్ ఏంటి అని అంటే, వాళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తారు, వాళ్ళ పరమేశ్వరులు దేవుళ్ళు మీకు ఏం ఉండదు అక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ వాళ్ళు గతంలో రకరకాల క్లయింట్స్ దగ్గర చూసిన అనుభవాలు, హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి సేమ్ మిస్టేక్స్ మీ దగ్గర కానీ కూడా చూసుకుంటారు. దే విల్ ఓన్లీ ట్రై టు లిమిట్ యువర్ మిస్టేక్స్. ఆ పెద్ద పెద్ద పొరపాట్లు జరగకుండా, మీ డబ్బుల్లో మీకు ఎమోషన్ ఉంటుంది, మీది కోరిక. అడ్వైజర్కి అది కోరిక కాదు, అడ్వైజర్కి అది లాజిక్, లెక్క. అంతే. లెక్క కరెక్ట్ అయితే చేయమంటాడు, లెక్క తప్పైతే వద్దంటాడు. అంతే కదా, సింపుల్ లాజిక్. సో ఎర్లీ ఏజ్ నుంచే మొదలు పెట్టాలి. ఏ ఏజ్ రైట్ అని అంటే ఎర్లీ ఏజ్. అప్పుడు 40 వచ్చే టైంకి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ చాలా పెద్ద విషయం. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. మనము జస్ట్ 40 కంటే ముందు 35కి వచ్చి సాల్వ్ చేసుకుంటానంటే 5 years జీవితం నేర్చుకుంటారా? కాదు కదా. ఫైనాన్షియల్ జర్నీ ఈజ్ వెరీ బిగ్ థింగ్. మీరు ఇంజనీర్ అవ్వటానికి 10 సంవత్సరాల స్కూలు, 2 సంవత్సరాల డిగ్రీ, పైన 4 సంవత్సరాల ఇంజనీరింగు, దానికంటే ముందు 2 ఏళ్ల నర్సరీ, 17-18 సంవత్సరాలు కష్టపడితే ఒక ఇంజనీర్ అయ్యారు. ఎందుకు? ఒక ఫైనాన్షియల్ జర్నీ చేయడానికి. ఆ ఫైనాన్షియల్ జర్నీని 5 ఏళ్ళు నేర్చుకుంటారా? అట్లా కాదు కదా. ఇట్స్ ఎ ప్రాసెస్. మై పాయింట్ ఈస్ దట్ అదొక ప్రక్రియ. అది. సో మన లైఫ్లో చూసేదే జీవితం కాదు, మన లైఫ్లో చూడండి మన జీవితంలోకి రావటమే జీవితం. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. మనం దానికి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఎర్లీ ఏజెస్ నుంచి ప్లాన్ చేసుకుంటే 40 to 45 మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ ప్రెస్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.